హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. మళ్ళీ ఏదో కుప్ప తీసుకొచ్చింది అనుకుంటున్నారు కదా. సో లాస్ట్ 2 వీక్స్ అయితే నా పట్టు చీరల కలెక్షన్ అలాగే బ్రాసో శారీస్ కలెక్షన్ వీడియోస్ పెట్టాను కదా. ఈరోజు అవన్నీ పెట్టాక మా పాప ఏమన్నదంటే నీ శారీస్ నీవే చూపించుకొని సబ్స్క్రైబర్స్కి నాకు చూపించవా అని చెప్పి కోపడింది అనమాట. సో అందుకోసమని ఈరోజు ఆమె కలెక్షన్ చూపిస్తున్నాను. మళ్ళీ ఆమె కలెక్షన్లో నా కలెక్షన్గా ఉంటుంది అనుకోండి. సో ఇద్దరివి లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ అవి ఉంటాయి కదా, కొన్ని అవి చూపిస్తున్నాను. ఆడపిల్లలండి, ఆడపిల్లలకి ఎన్ని డ్రెస్సులు కొన్నా సరిపోవు. అవి మనమేమో పండగకు పబ్బకు మాత్రమే వేస్తాము, ఆ తర్వాత మూలకు పడేస్తాం అనమాట. సో అలా మూలకు పడ్డ డ్రెస్సులే ఈ కలెక్షన్ అన్నీ కూడా. సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆమెవి, చాలా బాగున్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మా పాప కోసం అని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందులో ఫస్ట్ డ్రెస్ వచ్చేసేసి ఇదనమాట. సో నాకు ఏది చేతికి వస్తే అది నేను ఫస్ట్ షూట్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి అన్ని పెట్టాలంటే కష్టం అని చెప్పి ఈ డ్రెస్ వచ్చేసి అన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ అండి. సో కింద అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది అండ్ క్రీమ్కి కింద ఇది రామ గ్రీన్తోని అంచు అండ్ పైన నెక్ దగ్గర డిజైన్ వచ్చింది నెక్లెస్ లాగా. సో కింద నడుము దగ్గర కుచ్చులు వచ్చాయన్నమాట. సో సూపర్ డ్రెస్. లాస్ట్ ఇయర్ ఆ బర్త్డే డ్రెస్లో ఎవ్రీ బర్త్డేకి రెండు డ్రెస్సులు తీసుకుంటాము. ఇది ఫస్ట్ది అనమాట, అందులో భాగంగా ఈ డ్రెస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది 2023 జనవరి అంటే సంక్రాంతికి తీసుకున్న డ్రెస్. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో. అన్ని డ్రెస్సులు ఏమో ఒకటే టైప్ ఉంటే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి. సో అందుకే ఆమెకి వేసుకోబుద్ధి కాదేమో, వేసుకోదు. ఒక్కసారి వేసుకొని అది ముళ్ళగా పడేస్తుంది. ఎల్లో కలర్ అండి, ఇది మామిడి పండు ఎల్లో ఉంటుంది చూసారా, ఆ ఎల్లోకి పింక్. ఆడపిల్లలకి పింక్ అంటే బాగా ఇష్టం కదా. సో ఆమె కలెక్షన్లో దాదాపు పింకే ఉంటుంది. అండ్ కింద మంచిగా డిజైన్ వచ్చింది అండ్ నెక్ దగ్గర కూడా ముందు భాగంలో డిజైన్ వచ్చింది అండ్ మళ్ళీ నడుము దగ్గర కుచ్చులు వచ్చాయన్నమాట. అండ్ ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ దసరాకి తీసుకున్న డ్రెస్ అనమాట. ఇది కూడా క్రీమ్ కలర్కి కింద నావీ బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూతోని బార్డర్లో వచ్చింది. సూపర్ డ్రెస్. సారీ దసరాకి కాదు, దివాళీకి. సో ఇక్కడ మంచిగా మిర్రర్ వర్క్ వచ్చింది. ఈ మిర్రర్ వర్క్ నచ్చి వాళ్ళ డాడీ తీసుకున్నారనమాట. హాఫ్ హ్యాండ్స్ స్లీవ్స్ విత్ నాడా. సో బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది ఈ డ్రెస్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ డ్రెస్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది జూట్ క్లాత్ అనమాట. మన జార్జెట్ శారీస్ ఉంటాయి కదా, అలా వచ్చింది ఈ శారీ. ఇది కూడా మళ్ళీ ఎల్లోనే. చాలా సింపుల్ డ్రెస్, రెగ్యులర్ కూడా వేసుకోవచ్చు అండ్ ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ ఈ డ్రెస్ల వల్ల కంఫర్ట్ ఏంటి తెలుసా అండి, లోపల ఒకదాని తర్వాత ఒకటి 4-5 క్లాతులు ఉంటాయి లోపల. ఆ క్లాతుల వల్ల బక్కగా ఉన్న పిల్లలు కూడా లడ్డుగా కనిపిస్తారు. అబ్బా మంచిగా లడ్డుగా బొద్దుగా ఉందనుకుంటారు, కానీ అది ఒళ్ళు వల్ల వచ్చిన లడ్డు కాదండి, డ్రెస్ల వల్ల వచ్చిన లడ్డు. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ ఇయర్ తీసుకున్న బర్త్డే డ్రెస్ ఇది. ఈ డ్రెస్ ఎంత స్మూత్గా ఉంటుందంటే రెయిన్బో డ్రెస్ అనమాట. సో నడుము దగ్గర ఇలా మంచిగా రోజ్ ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది. ప్యూర్ వైట్ కలర్ అండ్ రెయిన్బో కలర్స్ లాగా ఇలా షేడ్స్ వచ్చాయన్నమాట. అండ్ దిస్ ఈస్ ద సూపర్ డ్రెస్ అని నాకు చాలా ఇష్టం కలెక్షన్లో. ఇది లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కొన్న డ్రెస్. ఉన్న ఒక్క పాపనే కదండి, ప్రతి పండగకి ఒక డ్రెస్ తీసుకోవాలని ఉంటుంది. సో 2-3 పిల్లలు ఉంటే అక్కల బట్టలు చెల్లెళ్ళకి అట్లా వస్తాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ పడము. ఫస్ట్ కిడ్కి ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ కిడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వము, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు ఉన్న బట్టలు సెకండ్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. కానీ ఇది ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో ఇంక ఇది గ్రీన్ కలర్, చిలకపచ్చ గ్రీన్ అంటారు చూసారు, ఆ గ్రీన్ కలర్కి మెరూన్ బార్డర్. సూపర్ డ్రెస్. అండ్ ఇది కూడా ఇయర్ బర్త్డే డ్రెస్. ఎవ్రీ బర్త్డేకి తనకి 2 డ్రెస్సెస్ ఉంటాయి. ఒకటి అమ్మ వాళ్ళు కొనిస్తారు, ఒకటి మేము కొంటాం అనమాట. సో ఇది ఎలా వచ్చిందంటే చున్నీ మోడల్ వచ్చింది. సో చున్నీ అటాచ్డ్గా వచ్చి నడుము దగ్గర బెల్ట్ లాగా వచ్చింది. ఇది కూడా వైట్ కలర్కి. ఇది వచ్చేసి పర్పుల్ అనమాట. మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో నాకు తెలియదు, కానీ సూపర్ డ్రెస్ అండ్ లాంగ్ లెంత్లో ఉంటుంది. దీనికి లెగిన్ కూడా వచ్చింది. లెగిన్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే దాంట్లోనే కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. ఆ నెక్ దగ్గర చూసారా పెద్ద నెక్లెస్ లాగా డిజైన్ వచ్చిందనమాట, ఇట్లా సిల్వర్తోని. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్. జనరల్గా దానికి ఫుల్ హ్యాండ్స్ ఇష్టం ఉండదు, కానీ దాన్ని ఇష్టపడే డ్రెస్ తీసుకుంది. హాఫ్ స్లీవ్స్ అలవాటైన పిల్లలకి ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది శారీ అండి. సో మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఎదురుగానే ఉంటుంది. వాళ్ళ మమ్మీ నేను ఎంతో ఇష్టపడి ఈ టమాటా రెడ్ కలర్ శారీ కొన్నాం, పట్టు శారీ కొని 2 పిల్లలకి పట్టు లంగా కుట్టిద్దామని చెప్పి
చేసామండి, కానీ నాకు సరిగా కుట్టలేదు, అసలు కంఫర్ట్గా లేదు పాపకి. అందులో చాలా చిరాకు చేసుకుంటూ ఉంటుంది. కానీ ద బ్యూటిఫుల్ శారీ అండి ఇది. ఎదురుగా అమ్మాయికి ఏమో వాళ్ళ మమ్మీ కుట్టింది, నేనేమో వేరే వాళ్ళ దగ్గర కుట్టించేసరికి చాలా కంఫర్ట్గా కుట్టలేదు. పాప చాలా కంజెస్టెడ్గా ఫీల్ అవుతుంది. లంగా జాకెట్ ఇలా కుట్టించాము, కానీ బ్యూటిఫుల్ శారీ ఇలా పాడైపోయేసరికి చాలా బాధ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. రెడ్ కలర్కి కింద బెల్లం ఎల్లో లాగా డిజైన్ వస్తుంది అనమాట. 2 ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. శారీ కూడా బాగా వైట్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లెహంగా టైప్, అంటే లంగా జాకెట్ టైపు, పింక్, రాణి పింక్కి ఇది కూడా ఎల్లో. ఇది యాక్చువల్లీ అక్క వాళ్ళ పాప డ్రెస్ అనమాట. సో జనరల్గా వీళ్ళు అక్క చెల్లెలే కాబట్టి షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ పాపకి కొంచెం అటు ఇటు అయిన డ్రెస్సులు మా పాపకి వస్తూ ఉంటాయి. అక్కడక్కడ కొంచెం థ్రెడ్డింగ్ వర్క్తోని, అలాగే నెక్ దగ్గర ఈ డిజైన్తోని సూటబుల్ అయిన డ్రెస్ అనమాట. అండ్ దీనికి చున్నీ కూడా వచ్చింది. సో చున్నీ ఎక్కడికి పోయిందో అర్థమవుతలేదు, లంగా జాకెట్ లాగా ఉంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఏంటంటే, ఇది రీసెంట్గా ఇది మీషోలో నేను 353 అరౌండ్ ఆ ప్రైస్కి ఒక శారీ కొన్నాను. ఈ శారీ ఆరెంజ్ కలర్ శారీ, ఇది వచ్చేసి ఏదో వర్క్ శారీ అనుకుంటా. సో ఈ శారీని కూడా నేను లెహంగాలా కన్వర్ట్ చేయించి కుట్టించాను పాపకి. మా పాపకి అక్క వాళ్ళ పాపకి ఒకటే శారీ కొని లెహంగా కుట్టించాం, కానీ ఇది కూడా టైట్ ఫిట్ అస్సలు సూట్ అవ్వలేదు. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, పిల్లలు పెద్దగా అయ్యేదాకా నార్మల్ డ్రెస్సులు వేయాలి. వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళు చూసి వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కంఫర్ట్గా డ్రెస్సెస్ కొనుక్కుంటారు. కానీ మన కంఫర్ట్ కోసం అరే పిల్లలకి లంగా జాకెట్లు వేస్తే బాగుంటుందని చెప్పి మనం కొన్నాం అనుకోండి, వాళ్ళకి అస్సలు సూట్ అవ్వట్లేదు. మంచి టైలరింగ్ ఉండి మంచి కుడితే ఓకే, ఒకవేళ అటు ఇటు కుట్టారనుకోండి, ఫిట్గా ఉంటే ఆ డ్రెస్సులు వాళ్ళ జోలికా పిల్లలు వెళ్ళాలి, వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. సో కానీ ద బ్యూటిఫుల్ శారీ అండి. శారీ 350 రూపీసే, కానీ ఇద్దరు పిల్లలు కుట్టించేసరికి 2000 రూపీస్ అయ్యింది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక లంగా జాకెట్ ఆమె కలెక్షన్. అండ్ ఇది కూడా అక్క వాళ్ళ పాపకి మా పాపకి కలిపి కుట్టించాము. జాకెట్ క్లాత్ కొన్నాము, కిందదేమో శారీ ప్యాట్ అనమాట. మా అక్కకు శారీ ప్రజెంట్ చేస్తే ఆ శారీని లంగా జాకెట్ కన్వర్ట్ చేసి కుట్టించామన్నమాట. అండ్ ఇది వచ్చేసి నా డ్రెస్ అండి, లాంగ్ లెంత్ డ్రెస్. 2 years బ్యాక్ బర్త్డేకి ఇది ఇందాక చూపించిన శారీ లెహంగా కుట్టించాను కదా, ఇది ఒకటే టైప్ ఆఫ్ శారీస్ అనమాట. సో ఈ శారీని నేను నా బర్త్డేకి డ్రెస్ లాగా కుట్టించుకున్నాను. ఇందులోనే క్లాత్ మిగిలితే మళ్ళీ పాపకు కూడా కుట్టించాను. మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ లాగా ఉంటాయని. బ్యూటిఫుల్ డ్రెస్ అంటే చాలా బాగుంటుంది, నాకు కంఫర్ట్గానే కుట్టింది. సో లక్కీ కొద్ది. సో ఇది ఒక డ్రెస్. అండ్ ఇది వచ్చేసి నా లెహంగా. ఇందులో పాపవి నావి 2 కలెక్షన్ చూపిస్తున్నా కాబట్టి ఇది కూడా శారీయే. ఇవన్నీ మీషోలో తీసుకున్న శారీస్. నేనైతే ఏ శారీ కొని కుట్టించానో అవన్నీ మీషోలో కొన్న శారీసే. బోట్ నెక్తో బ్లౌజ్ కుట్టించి కింద లంగాపాట అండ్ చున్నీ వచ్చేసి నెట్టెడ్ చున్నీ. సో ఇది 450 శారీ పడింది. మొత్తం కుట్టించడానికి 2000 పడింది. ఎందుకంటే ఆ బ్లౌజ్ వర్క్ డిజైన్కి, ఆ లంగా కుట్టినందుకు, ఆ చున్నీతో సహా అన్నీ కలిపి 2000 రూపీస్ అయింది. అలా ఉంటుందన్నమాట మన లేడీస్ షాపింగ్. శారీ ఏమో 500 రూపాయలు కొంటాము, సపరేట్గా ఏదో బ్లౌజ్ కుట్టించుకోక ఏదో కథలు వాడి కుట్టిస్తాము, వాటికేమో రేట్ ఎక్కువ పెడతాం. అండ్ 1 more డ్రెస్ పాపది వచ్చేసి, అండ్ ఇది లాస్ట్ ఇయర్ దసరాకి తీసుకున్న డ్రెస్ అండి. బుగ్గ హ్యాండ్స్ వచ్చాయి, పఫీ హ్యాండ్స్ వచ్చాయి, చాలా బాగుంది. నావీ బ్లూకి కింద క్రీమ్లో ఉంది. సేమ్ ఇలాంటి డ్రెస్ అక్క వాళ్ళ పాపకు కూడా తీసుకున్నాము. సేమ్ ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది అక్క చెల్లెలకి అని చెప్పి. అండ్ ఇది నేను లాస్ట్ వీడియోలో మన ఛానల్లో షార్ట్లో పోస్ట్ చేశాను చున్నీ ఉన్నప్పుడు. ఇది కూడా శారీ అండి, పక్కన నైబర్ దగ్గర తీసుకున్నాను 500 రూపీస్ శారీస్కి. ఆ శారీతో నేను లెహంగా కుట్టించుకున్నాను. కింద లంగా పాట వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చింది, చున్నీ వచ్చి నెట్టెడ్ చున్నీ మీషోలో తీసుకున్నాను, పర్చేస్ చేశాను. అండ్ ఇందులోనే క్లాత్ మిగిలితే పాపకు కూడా కుట్టించాను అనమాట లంగా జాకెట్ కింద. అండ్ ఇది వచ్చేసి అక్క వాళ్ళ పాప లంగా జాకెట్. సో తనకి అన్కంఫర్ట్గా ఉంది అని ఒకటేసారి వేసింది కాబట్టి మాకు వచ్చేసింది. సో నావీ బ్లూకి పింక్ అనమాట. మీకు వీడియో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది రెడ్డిష్ పింక్, కుంకుమ పింక్ ఉంటుంది కదా అదనమాట. బ్లౌజ్కి మిర్రర్ వర్క్ వేయించింది అక్క. సో లంగా పాటు కింద ఎలిఫెంట్ అండ్ లంగా మిడిల్లో బటర్ఫ్లై డిజైన్ వచ్చింది. హాఫ్ పట్టుతోని. ఇది అప్పట్లోనే ఒక 5-6 years బ్యాకే 5000 పడింది. అండ్ ఇది వన్ వచ్చేసి నాది మళ్ళీ లంగా జాకెట్ అండి. ఇది అక్క ఎంగేజ్మెంట్కి నేను కొనుక్కున్న లంగా జాకెట్ అప్పట్లో 12 years బ్యాక్ది. సో జాకెట్ అయితే పట్టట్లేదు, చున్నీ అండ్ లంగా పాట అయితే చాలా బాగుంది అండ్ పట్టులాగా ఉంటుంది. సో దీని మీదకి వేరే బ్లౌజ్ చూస్ చేసుకొని కుట్టించుకోవాలి, ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి ఇంకా ఎలాగో చూపిస్తున్నానని చెప్పి ఇది కూడా చూపించాను. కానీ ద బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా. డాడీ నాకు చాలా ఇష్టంతో కొన్నారు అప్పట్లో అక్క ఎంగేజ్మెంట్ అప్పుడు. సో అక్కల పెళ్ళిళ్ళకి, అన్నల పెళ్ళిళ్ళకి మనదే హడావుడి ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ అనమాట. సో ఇవన్నమాట ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ ఆఫ్ మీ అండ్ మై చిల్డ్రన్. అండ్
పాపది నాది కొన్ని డ్రెస్సెస్, లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టాను. సోది సుత్తి అనిపిస్తే స్కిప్ చేసేసేయండి. ఏదో అలా కొనుక్కున్నాం అనమాట. సో మనకి ఎంత ధరలా కొనుక్కున్నా పిల్లలకైతే మంచిగా పెట్టాలి, వాళ్ళని మంచిగా చూడాలి, వాళ్ళకి మంచి డ్రెస్సులు వేయాలి. అదే నా ఫీలింగ్. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే, కలెక్షన్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇది ఒక ఫ్రాక్ చూపిద్దామని లాస్ట్లో పెడుతున్నాను. సో ఇది చాలా కాస్ట్లీ డ్రెస్ పాప కలెక్షన్లో 2000 పడింది. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ అనమాట. సో పింక్, రాణి పింక్, లాంగ్ ఫ్రాక్ విత్ అటాచ్డ్ చున్నీ, సూపర్ డ్రెస్ అండి. ఈ లిటరల్లీ బీరువాలో ఒక షెల్ఫ్ ప్లేస్ మొత్తము ఈ డ్రెస్కే పడుతుంది, అంత పెద్ద లంబుగా ఉంటుంది. సూపర్ డ్రెస్, సూపర్ కలెక్షన్. సో కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో, షార్ట్ మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. సారీ మళ్ళీ ఒక్కటి మర్చిపోయాను. అదేంటంటే తన బర్త్డే డ్రెస్సులు అన్నీ కూడా నేను ఒక దగ్గర దాచిపెడుతున్నాను. ఇన్ ఫ్యూచర్లో తనకు పెళ్ళై పిల్లలు పుట్టినాక మా మమ్మీ నా ఎవ్రీ ఇయర్ బర్త్డే డ్రెస్సెస్ అన్ని దాచిపెట్టింది అని చెప్పేసి వాళ్ళ పిల్లలకు చూపించుకోవడానికి ఇవన్నీ తన పాత డ్రెస్సులు అనమాట దాచిపెడతాను. సో మీరు కూడా ఇలానే చేయండి, వాళ్ళ పెద్దగా తీపి గుర్తులుగా బాగుంటాయి.